అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. యక్షపర్వతం 7వ భాగం. తమ ముందున్న శిథిల భవనాలకేసి కన్నార్పకుండా చూస్తూ జీవదత్తుడు అవి ఏ కాలం నాటివై ఉండవచ్చు, ఏ కారణం చేత జనశూన్యమైపోయి ఇలాంటి శిథిల స్థితికి వచ్చాయి అని ఆలోచించసాగాడు. ఖడ్గవర్మ మాత్రం ఆ మాంత్రికుణ్ణి జడలభూతాన్ని పట్టకుని ఎంత త్వరగా హతమార్చి అక్కడి నుంచి బయటికి పోదామా అని ఆత్రంగా ఉన్నాడు. 1-2 నిమిషాల కాలం ఖడ్గ జీవదత్తులు మౌనంగా ఎవరి ఆలోచనల్లో వారు ఉన్నారు. అంతలో వాళ్ళు కూర్చున్న చోటుకు దాపులనున్న ఒక రాతి గోడను ఏదో బలమైన వస్తువు గట్టిగా తాకినట్లు శబ్దమయింది. ఆ శబ్దం వింటూనే ఖడ్గవర్మ చప్పున లేచి నిలబడి, జీవా, ఏమిటా శబ్దం? ఆ దుర్మార్గులిద్దరూ మన మీద దొంగదెబ్బ తీయాలని బయలుదేరి రావటం లేదు కదా అన్నాడు. ఆ మాంత్రికుడికి జడలభూతానికి పట్టపగలు మన మీద దాడి చేసేటంత ధైర్యం ఉందనుకోను. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటూ జీవదత్తుడు గోడ దగ్గరికి బయలుదేరాడు. ఖడ్గ జీవదత్తులిద్దరూ శిథిలావస్థలో ఉన్న రాతి గోడను సమీపించి అవతలికి చూడబోయేంతలో మాంత్రికుడు ఎగిరి గోడ మీద నుంచి వచ్చి, నరమానవుల్లారా, మీ ఇద్దరిని ఇప్పుడే మహాభూతానికి బలి చేస్తున్నాను అంటూ కత్తిని జీవదత్తుడి కంఠం కేసి విసిరాడు. ఖడ్గవర్మ తన కత్తితో మాంత్రికుడి కత్తిని పక్కకు నెట్టి, మాంత్రికులారా, ఆ బలి ఏదో చేయక ముందుగానే మమ్మల్ని హెచ్చరించి ప్రాణం మీదకి తెచ్చుకున్నావు అంటూ వాడి చేయి పట్టుకొని ముందుకు గుంజాడు. మాంత్రికుడు దభీమంటూ గోడ మీద నుంచి కిందకు పడిపోయాడు. ఈ సంఘటన జరుగుతున్న సమయంలోనే గోడ అవతల నుంచి కొన్ని కంఠాలు, ఒరేయ్ వెర్రి మాంత్రికుడా, వాళ్ళను చంపకు, పూజారిని వాళ్ళని ప్రాణాలతో పట్టుకురమ్మనిది కదా అంటూ అరిచాయి. ఈ లోపల బలి 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 అంటూ జడలభూతం తన గురువును పట్టిన గతి కానక ఆ ఆవేశోత్సాహంతో గోడ మీదకి కొండముచ్చులా గెంతి నిలబడింది. భూతం కిందకి చూసి తన గురువు నేలకరిచి ఉండడం గమనించి కీచుమని అరవబోయేంతలో జీవదత్తుడు దాని కాలు పట్టుకొని బలంగా లాగి అది కింద పడిపోయే సమయంలో నడుము మీద గట్టిగా ఒక తన్ను తన్ని, ఖడ్గా, మనం ఇక ఇక్కడ నిలబడ్డం క్షేమం కాదు. ఈ ప్రదేశం అంతా మాంత్రిక వెధవల పుట్టలా ఉంది. గోడ అవతల అరుపులు విన్నావా? మనం కనపడే భవనాల్లో దేనికైనా పోయి వాళ్ళు మనను చుట్టుముట్టకుండా చూసుకుందాం అన్నాడు. ఆ వెంటనే ఇద్దరు శిథిల భవనాలకేసి పరిగెత్తి ఒక గది ద్వారం ముందు నిలబడి మాంత్రికుల గుంపు గోడ మీదకి తమ కేసు వస్తున్నారేమో అని వెనక్కి తిరిగి చూశారు. వాళ్లకు గోడ పక్కన 2 చేతులతో నడుము పట్టుకొని మూలుగుతున్న జడలభూతము, బెనికిన మోచేతిని అటు ఇటు తిప్పే ప్రయత్నం చేస్తూ అబ్బా అబ్బా అంటున్న మాంత్రికుడు తప్ప ఎవరూ కనిపించలేదు. గోడ అవతల నుంచి వచ్చిన హెచ్చరిక విన్నావా? ఆశ్చర్యంగా లేదా అన్నాడు ఖడ్గవర్మ. ఆశ్చర్యం ఎందుకు? ఆ దుర్మార్గులు తమ మిత్రులకు చేసిన హెచ్చరిక వల్ల మనకు ఈ శిథిల భవనాల్లో రాణివాసం వెలిగిస్తున్న పూజారిని, ఆవిడ మన ఇద్దరిని ప్రాణాలతో పట్టుకురమ్మనడం తెలిసిపోయింది. ఇక మన జాగ్రత్తల్లో మనం ఉండి ఆ పూజారినే పట్టుకొని సంగతి సందర్భాలేమిటో తెలుసుకుందాం అన్నాడు జీవదత్తుడు నవ్వుతూ. ఆ తరువాత ఇద్దరు శత్రువులు తమ మీదకి ఎట్నుంచి దాడి వస్తారు అని 1-2 నిమిషాలు ఊపిరి బిగపట్టి నిలబడ్డారు. కానీ ఎక్కడా శత్రువుల ఆచూకీ లేదు. జడలభూతం మాంత్రికుడ మొండిగోడ పక్కన కూర్చొని బాధతో మూలిగే మూలుగులు తప్ప ఆ ప్రదేశాన మరెలాంటి శబ్దమూ లేదు. ఖడ్గవర్మ తాను నిలబడి ఉన్న ద్వారానికేసి ఒకసారి పరీక్షగా చూసి, జీవా, ఈ బలమైన కొయ్య తలుపులు చూశావా? వీటి వెనక భవనాల్లో దేనిలోకో పోయే మార్గం ఉండి ఉంటుంది. తెరిచి చూద్దామా అన్నాడు. ఇక అంతకన్నా చేసేదేముంది? ఎంతసేపని ఇక్కడ నిలబడగలం? ఆ మాంత్రిక భూతాలను వాళ్ళ కర్మకు వదిలి తర్వాత వాళ్ళ వ్యవహారం తేలుద్దాం. తలుపులు మాత్రం జాగ్రత్తగా తెరవాలి. మాంత్రికుల మంద వాటి వెనక మన కోసం ఆయుధాలు పుచ్చుకొని కాపు కాసే ఉన్నా ఉండవచ్చు అన్నాడు జీవదత్తుడు. ఖడ్గవర్మ ఒక చేతిలో కత్తి సిద్ధంగా పట్టుకొని 2వ చేతితో తలుపులను బలంగా నెట్టాడు. అవి కిర్రుమంటూ కొంచెం కదిలినవే తప్ప తెరుచుకోలేదు. తలుపులకు వెనక గడివేసి ఉన్నదేమో అన్న అనుమానం మనకెందుకు కలగలేదు అంటూ జీవదత్తుడు వాటిని బలంగా 2 చేతులతో పట్టుకొని వెనక్కు నెట్టాడు. తలుపులు కిర్రుమనే రణగణ ధ్వనులతో ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఖడ్గ జీవదత్తులిద్దరూ గడప దాటి లోపలికి వెళ్ళారు. అది చాలా విశాలమైన గది. అంతా ఖాళీగా ఉన్నది. అందులో మనుషులు ఎప్పుడైనా నివసించిన సూచనలే లేవు.
గది అన్ని మూలలా పెద్ద పెద్ద సాలెగూళ్ళు, గోడల నుంచి వేలాడుతున్న గబ్బిలాలు వాళ్ళ కంటపడ్డాయి. ఆ గది చివర తలుపులు విరిగి పక్కకు ఒరిగిపోయి ఉన్న ఒక ద్వారం కనిపించింది. ఇక జాగు చేయడం ఎందుకు? నిండా మునిగిన తర్వాత చలేమిటి? పద, ఈ శిథిల భవనాల్లో అన్ని గదులు వెతుకుదాం. ఏ గదిలోనైనా మాంత్రికుల నాయకురాలు పూజారిని కనిపించకపోదు అన్నాడు జీవదత్తుడు. ఇద్దరూ జాగ్రత్తగా నడుస్తూ పోయి రెండవ గదిలో ప్రవేశించారు. అది మొదటిదానికన్నా బీభత్సంగా ఉన్నది. వాళ్ళు రావడం చూస్తూనే బాగా బలిసి ఉన్న పందికొక్కులు 4-5 బోకు నరుస్తూ గదిలో అటు ఇటు పరిగెత్తసాగాయి. గద్ద ప్రయాణంలో ఉన్న గుడ్లగూబ ఒకటి పైనుంచి కిందకు బాణంలా ఎగిరివచ్చి వాటిల్లో ఒకదాన్ని పట్టుకొని అంత ఎత్తులో ఉన్న కిటికీ గుండా బయటికి ఎగిరిపోయింది. ఆహా, ఏం పందికొక్కులు, ఏం గుడ్లగూబలు! అన్నీ వాటి మామూలు ప్రమాణానికి 2 3 ఉన్నాయి. ఈ శిథిల భవనాల ప్రాంతాన ఏం తిని ఇవి ఇంతగా దుఃఖబలిసినట్టు అన్నాడు ఖడ్గవర్మ. బహుశా పూజారిని వాటికి అప్పుడప్పుడు తన శిష్యుల్లో దుఃఖబలిసిన వాళ్ళను మేతగా వేస్తున్నదేమో అంటూ జీవదత్తుడు పెద్దగా నవ్వి, పద, ముందు ముందు మనం ఇంకా ఏం వింతలు ఉన్నవో చూద్దామన్నాడు. ఖడ్గజీవదత్తులు ఈ విధంగా మరికొన్ని గదుల్లో ప్రవేశించారు. కొన్ని చోట్ల మెట్లెక్కి భవనాల్లోని పైభాగాలు చూశారు. వాళ్ళకి ఎక్కడా మనిషి కానీ లేక మనిషి నివసించిన జాడలున్న ప్రదేశం కానీ కనిపించలేదు. ఖడ్గ మాంత్రిక వెధవలు వాళ్ళ నాయకురాలి ఆజ్ఞను మహా తెలివిగా అమలు చేయి చూస్తున్నట్లున్నది. నా అనుమానం వాళ్ళు మనల్ని రహస్యంగా వెన్నంటి వస్తున్నారని. ఆ పూజారిని మనల్ని ప్రాణాలతో కదా తమ దగ్గరికి పట్టుకురమ్మన్నది. మనం ఏ భవనంలో ప్రవేశించి మరే ప్రాంతానికి చేరామో కూడా తెలియటం లేదు అన్నాడు జీవదత్తుడు. మనం తిరిగి పోదామంటావా ఏమని అడిగాడు ఖడ్గవర్మ. అంతకన్నా చేసేదేమున్నది? శిథిలాల్లో నుంచి మళ్ళీ వెలుగులోకి పోవాలంటే గుహలో నుంచి ఉన్న దారే శరణ్యం కదా, అక్కడికి చేరుకోగలమో లేదో చూద్దామన్నాడు జీవదత్తుడు. ఇక్కడి నుండి బయటపడి గాయపడిన భూతాన్ని మాంత్రికుడిని పట్టుకొని 4 తన్ని ఆ పూజారిని కథ ఏమిటో తెలుసుకుందామన్నాడు ఖడ్గవర్మ. వాళ్ళిద్దరూ అంతకుముందు తాము వచ్చిన గది ద్వారం కేసి నడిచి అందులోకి అడుగు పెట్టేంతలో హఠాత్తుగా వాళ్ళ తలల మీద 2 బలమైన కర్ర దెబ్బలు పడ్డాయి. ఆ దెబ్బలకు ఇద్దరు కళ్ళు బైర్లు కమ్మి కిక్కురుమనకుండా ముందుకు పడిపోయారు. వెంటనే నలుగురు పూజారిని భృత్యులు ముందుకు వచ్చి ఆదుర్దాగా వాళ్ళ తలలు పరీక్షించి చూశారు. ఎక్కడా నిత్తురు బయటికి చిమ్మిన జాడ కనపడలేదు. అదృష్టవంతులు, ఈ ఇద్దరు మానవుల ప్రాణాలు తలలు పగిలినయ్యేమో అనుకున్నాను. వీళ్ళు చస్తే మహాశక్తి పూజారిని చేతుల్లో మనం చచ్చేవాళ్ళం అన్నాడొక భృత్యుడు. చావకుండా దిమ్మదిరిగి పడేందుకే కదా దుడ్డుకర్రలను మెత్తని గొంగలి పీలికలు చుట్టాం. ఎందుకైనా మంచిది వీళ్ళ కాళ్ళు చేతులు కట్టి భుజాన వేసుకోండి, పూజారిని దగ్గరికి తీసుకుపోదామన్నాడు మరొక భృత్యుడు. స్పృహ తప్పిపడి ఉన్న ఖడ్గా జీవదత్తుల్ని పూజారిని భృత్యులు కాళ్ళు చేతులు తాళ్లతో బంధించి భుజాల మీద వేసుకొని అనేక చీకటి గదులు దాటి ఒక విశాలమైన మండపంలోకి తీసుకుపోయారు. మండపం మధ్య మెత్తని తివాసీలు పరిచి ఉన్న ఒక ఉన్నతాసనం మీద పూజారిని కూర్చొని ఉన్నది. ఎడంగా కొందరు భృత్యులు చేతులు కట్టుకొని నిలబడి ఉన్నారు. తమ భృత్యులు తెచ్చిన ఖడ్గజీవదత్తులకేసి పూజారిని ఒకసారి ఓరకంటితో చూసి అంతలోనే గతుక్కుమని కళ్ళింత చేసి, అరరే మహాభూత, వీళ్ళల్లో ఒకడు మంత్రవేత్తలా కనపడుతున్నాడే అన్నది. అయ్యే ఉంటాడు, మహాశక్తి పూజారిని. వాడి చేతిలో దండం కూడా ఉన్నది. ఈ రెండో వాడి దగ్గర ఇంత పొడవాటి ఖడ్గం ఉన్నది అన్నాడొక భృత్యుడు. అవేమైని, ఎక్కడైనా పారేసి వచ్చారా అన్నది పూజారిని. వీళ్ళను పట్టిన చోటే వదిలి వచ్చామన్నాడొక భృత్యుడు. పోయి తీసుకురండి వెధవల్లారా, ఎలాంటి మందమతులు మీరు అంటూ పూజారిని కల్లెర్ర చేసింది. పూజారిని ఆజ్ఞ వింటూనే ఇద్దరు భృత్యులు పరిగెత్తుకుపోయి క్షణాల మీద దండాన్ని కత్తిని తెచ్చి ఆ ముందు ఉంచారు. పూజారిని వాటిని శ్రద్ధగా కొద్దిసేపు పరీక్షించి వీటిల్లో ప్రత్యేక శక్తులేమీ ఉన్నట్టుగా అనిపించడం లేదు, వీళ్ళను చీకటి గదిలో బంధించి వీటిని పక్కనే పడవేసిరండి, తర్వాత ఏం జరుగుతుందో చూద్దామన్నది. ఇంకా స్పృహ తెలియని స్థితిలో ఉన్న ఖడ్గజీవదత్తుల్ని 4 భృత్యులు భుజాల మీద వేసుకుపోయి ఒక చీకటి గదిలో పడవేసి బయటికి ఎడబెట్టారు. ఒక పావు గంట తర్వాత ఖడ్గజీవదత్తులకు స్పృహ వచ్చింది. ముందుగా స్పృహ తెలిసిన జీవదత్తుడు ఖడ్గవర్మను తట్టి లేపి, ఖడ్గ, ఆశ్చర్యం, ఇంకా మనం బ్రతికే ఉన్నాం, మన ఆయుధాలు కూడా మన పక్కనే ఉన్నవి అన్నాడు.
ఖడ్గవర్మ గది 4 మూలలు ఒకసారి పరీక్షగా చూసి, మనం ఇలా ప్రాణాలతో వదలడంతో పూజారిని ఎత్తుగడ ఏమై ఉంటుంది అన్నాడు. ఆ పూజారిని పురుగును చూస్తే తప్ప దాని ఎత్తుగడలు సంగతి ఏమిటో చెప్పడం కష్టం. మనం ముందు బయటపడాలి అంటూ జీవదత్తుడు లేచి నిలబడ్డాడు. ఆ దుర్మార్గులు పొంచి ఉండి మనకు మాంచి భర్త పూజ చేశారు. ఇంకా వాళ్ళను దొరికితే మాత్రం ప్రాణాలతో. ఖడ్గవర్మ మాత పూర్తి చేసే లోపల గోడ అవతల నుంచి సింహం గర్జించిన ధ్వని వినిపడింది. అది వింటూనే ఖడ్గవర్మ ఎగిరి నిలబడి, ఆ వెధవలు మన మీద సింహాన్ని ప్రయోగించాలని చూస్తున్నారా ఏమంటూ నవ్వాడు. ఇది ఒకందుకు మంచిదే. మనం ఆ సింహాన్ని వాళ్ళ మీదనే ప్రయోగించి ఈ శిథిల భవనాల ప్రాంతాలను బీభత్సం చేద్దామంటూ జీవదత్తుడు తన దండంతో బలంగా గోడను ఒక పోటు పొడిచాడు. గోడలో కొంత భాగం పిడుగు దెబ్బ తిన్నట్టు పెద్ద శబ్దంతో విరిగి వెనక్కి పడిపోయింది. పక్క గదిలో ఉన్న సింహం బెదిరి చిన్నగా గర్జిస్తూ గోడ వారగా పోయి నిలబడింది. సింహం రాజా, నీకు విముక్తి, ఆహారం కూడా దొరకపోతున్నది అన్నాడు. జీవదత్తుడు తానున్న గది తలుపులు దండంతో బలంగా 2 పోట్లు పొడిచాడు. తలుపులు పెలపెలమంటూ విరిగి దబీమంటూ ముందుకు పడిపోయాయి. మరుక్షణం 10-12 మంది పూజారిని భృత్యులు బందీలు పారిపోతున్నారు, పట్టుకోండి అని అరుస్తూ ముందుకు వచ్చారు. వెంటనే జీవదత్తుడి సింహానికేసి పరిగెత్తి దాని దండంతో పూజారిని భృత్యులకేసి తరిమాడు. అది గర్జిస్తూ పోయి వాళ్ళ మీద పడింది.